ఊహించని పరిణామం ఇజ్రాయెల్ ఏకంగా ఖతార్పై దాడి చేయడం జరిగింది. సో, ఖతార్ క్యాపిటల్ సిటీ దోహాలో ఖతారా అనే డిస్ట్రిక్ట్ నియర్‌గా అంటే చాలా సేఫెస్ట్ ప్లేస్ అని చెప్తారు దోహాలో. సో, అక్కడ ఎంబసీస్ ఉన్న ప్లేస్‌లో హమాస్ లీడర్స్ ఉన్నారన్న అనుమానంతో ఇజ్రాయెల్ స్ట్రైక్ చేయడం జరిగింది. సో, ఏదైతే ఇజ్రాయెల్ స్ట్రైక్ చేసిందో దానిని ఖతార్ గుర్తించిందనమాట. సో, వాళ్ళు కండెమ్ గూడా చేయడం జరిగింది. సో, ఈ విషయంలో ఖతార్ ప్రైమ్ మినిస్టర్ అబ్దుల్ రత్తాని ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అమెరికా ఏదైతే దాడి జరిగిందో 346కు దాడి జరిగింది. 356 అమెరికా మాకు ఫోన్ చేసి ఇలా దాడి జరిగిందని చెప్పి ఇన్ఫార్మ్ చేయడం జరిగిందని చెప్పి అతను చెప్పడం జరిగింది. సో, ఈ విషయంలో చాలా కన్ఫ్యూజన్. ఎందుకంటే ఖతార్ చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్ టు అమెరికా. సో, అమెరికా అతిపెద్ద మిలిటరీ బేస్ కూడా దోహాలో ఉంది. సో, ఇంత క్లోజ్ ఫ్రెండ్ అయిన ఖతార్‌ను ఇజ్రాయెల్ ఎందుకు అటాక్ చేసిందంటే మేజర్‌గా హమాస్ లీడర్స్ ఉన్న అనుమానంతోనే అటాక్ చేసిందని చెప్పి చెప్తున్నారు. సో, ఈ విషయంలో ఖతార్ మాత్రం చాలా సీరియస్‌గా కండెమ్ అయితే చేసింది. సో, ఈ యుద్ధం అనేది ఎటువైపు దారి తీస్తుందో చూడాలి. థాంక్ యూ.